ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన సీతాకుమారి గారు గొల్లల మావిడి నుంచి వచ్చారు. మేడం గారిని సాధనంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అమావాస్య ధ్యానం యొక్క విశిష్టత. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవుడికి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఫర్ యూ మీకోసము ఛానల్లో చక్కగా రోజు ధ్యానం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అది జరిపిస్తూ ఎంతో మంది మాస్టర్ల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మరి ఈ ప్రపంచం అంతటికీ కూడా అందిస్తే ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా మరి ఈ యూట్యూబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న జానమిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. నా పేరు సీతాకుమారి, మాది గొల్లల మామిడాడండి, ఈస్ట్ గోదావరి. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 20 సంవత్సరాలు అయిందండి. ఈ 20 సంవత్సరాల నుంచి మరి మా కోసం మేము ఒక సంవత్సరము రోజు 8 గంటల ధ్యానం చేసేవాళ్ళం అండి. టైం పెట్టుకుని రోజు 8 గంటలు 8 గంటలు ధ్యానం చేసిన తర్వాతే ఆ పత్రిసారి పుస్తకాలు చదువుకోవడము, సజ్జన సాంగత్యం చేసుకుని పడుకునేవాళ్ళం. మరి అలాగా 20 సంవత్సరాలు నుంచి కూడా ఏదైతే అనంతమైన బ్రహ్మజ్ఞానాన్ని అందించారో, పితామహ ఏం చెప్పారో, 18 ఆదర్శ సూత్రాలు, 9 నవరత్నాలు, అలాగే మళ్ళీ 13 మరి సత్యవాకులు కూడా మనకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు జడ్జి చేసుకుంటూ నేను ఆ విధంగా ఆచరించగలుగుతున్నానా లేదా అని నాకు నేను జడ్జి చేసుకుంటూ, మా కుటుంబం అంతా కూడా పూర్తి శాకాహారులు, అలాగే మా అబ్బాయి, మా కోడలు, మనవలు అందరూ కూడా పూర్తి శాకాహారులు. ధ్యానము, అలాగే భగవద్గీత, వేదము, సౌందర్య లహరి, శివానంద లహరి అన్నీ కూడా మా కోడలు నేర్చుకుని అందరికీ నేర్పించడం జరుగుతుందండి. మరి ఈ విధంగా మా యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ సార్ ఏదైతే గోల్, ఈ ప్రపంచమంతా కూడా శాకాహారులుగా మారాలి, ధ్యాన యోగులుగా మారాలని సంకల్ప శక్తితో అందరినీ తట్టి లేపారు. ఈ అనంతమైన ప్రజ్ఞని సార్ ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తూ ప్రతి క్షణము ఆనందంగా మరి జూమ్ సెక్షన్ ద్వారా మరి కరోనా అమ్మ వచ్చినప్పుడు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు బయటకు వెళ్ళి క్లాసులు చెప్తూ మరి పత్రిసారి మరి ఇక్కడే కాదు విదేశాలకు కూడా వెళ్ళి చెప్తామంటే మరి సింగపూర్, మలేషియా కూడా 3 సార్లు వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందివ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఈ చెప్పడం వల్ల మన ఆచరణలోకి వస్తుంది. లేకపోతే గుడ్డెచ్చేలో పడ్డట్టు అలా వింటూనే పోతూ ఉంటాం. అందుకనే పత్రి గారు ఈ భూమి మీద అందరినీ మరి యోగులుగా తీర్చిదిద్దాలంటే అందరూ మాస్టర్సే. అందరూ ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వండి. ఇక్కడ అందరూ మాస్టర్సే అని చెప్పారు. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన ఆ మహానుభావుడు మరి ఆయన ఏదైతే సత్యం తెలుసుకున్నారో ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరికి ఆయనలాగా అవ్వాలని ఆయన సంకల్పం. మరి ఆ సంకల్పంతో టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ ని ఫుల్ చేసుకుని మరి ఉన్నత లోకాలకు వెళ్ళారు. మరి ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనము ప్రతి క్షణము మన కోసం మనము ఆచరిస్తూ మన ఆత్మోన్నతి పెంచుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామన్న సత్యం మనకు అర్థం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అందుకనే అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానము అని ఎందుకు చెప్పారు అంటే, పౌర్ణమి ధ్యానము చేయడం వల్ల ఏదన్నా 7 రోజులు ఆ ప్రభావం ఉంటుంది భూమి మీద. ఎందుకంటే ఆ భూమి తిరుగుతూ ఉంటుంది కదా, ఆ తిరిగినప్పుడు ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చంద్రుడి యొక్క కిరణాలు, ఆ యొక్క ఆ చంద్రుడిలో ఉన్న ఆ సున్నితత్వము, ఆ యొక్క సౌందర్యము అంతా కూడా మరి ఆ కాంతి అన్ని భూమి మీద ఉన్న వాళ్ళందరికీ అందుతుంది. కాబట్టి మనసు అధిష్టాన దేవత కాబట్టి చంద్రుడి యొక్క చైతన్యంతో 7 రోజులు ఆ పౌర్ణమి ధ్యానం చేస్తే మనకి
బుద్ధి వికసిస్తుందండి. పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల మన బుద్ధి వికసిస్తుంది. ఇక అమావాస్య మళ్ళీ భూమి సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు సూర్య భగవానుడు ప్రకృతిని అంతా సంరక్షిస్తూ ఉంటాడు ప్రతి క్షణము కూడా. ఆయన ఒక్క నిమిషం కూడా తన యొక్క చైతన్యాన్ని పంచకుండా ఉండడు. ఆ కిరణాలు యొక్క చైతన్యంతో భూమిని అంతా కూడా ఉన్నతిపరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు వికసించకపోతే పువ్వులు వికసించవు. ఆ యొక్క ధాన్యంలో పాలు పోసుకోవు. ఆ ధాన్యం పండదు. మా ఒక జీవము మరి భూమి మీదకి రావాలంటే సూర్య భగవానుడి యొక్క శక్తి కావాలి. మరి అమావాస్య రోజున సూర్య భగవానుడి యొక్క శక్తిని మనం తీసుకుంటాం. అమావాస్య రోజున ఆయన మరి శూన్యం, మహాశూన్యంలో ఉంటాడు. అమావాస్య రోజున ఆ చీకటి, ఆ మహాశూన్యంలో ఎందుకు మనకు రాత్రి పగలు ఎందుకు పెట్టారు? ఆ రాత్రి ఆ చీకటిలో మనం నిద్రపోతేనే కనీసం చిన్న లైట్ వేసుకోవడానికి కూడా ఒప్పుకోము. ఆ చీకటి ఉంటేనే మనలో ఉన్న సెల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి, హాయిగా నిద్రపోగలుగుతాం. మరి ఆ చీకటి లేకపోతే మనకి హాయి ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు మాత్రమే మనము మరి 18 గంటల నిద్రపోతే ఈ సెల్స్ అన్ని కూడా ఉత్తేజితం అవుతాయి. మనం రోజంతా పని చేసుకోవడానికి చక్కని శక్తిని తీసుకుంటాం. పోకపోతే మనము వెలుగులోనే ఉన్నాం అనుకోండి, మనకు నిద్ర పట్టదు. అప్పుడు ఏమవుతుంది? ఒక రాత్రంతా పెళ్లికి వెళ్ళామంటే మన శరీరం నిద్ర లేక చాలా చాలా మరి శక్తిహీనమైపోతుంది. అప్పుడు తినాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. మళ్ళీ హాయిగా మనము గదిలోకి వెళ్ళి లైట్ ఆపేసుకుని హాయిగా ఒక గంట నిద్రపోతే మనం రిలాక్స్ అయిపోతాయి మనలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా. మరి అదే విధంగా భూమికి ఎప్పుడైతే సూర్య భగవానుడి దగ్గరగా వచ్చాడో ఆ కిరణాల యొక్క శక్తి అంతా కూడా భూమి మీద ప్రసరిస్తుంది, రిలాక్స్ అవుతాయి అన్నమాట. ఆ శూన్యంలో ఎంత అద్భుతంగా రిలాక్స్ అవుతాయంటే మనము ఆ సమయంలో ఎక్కువ ధ్యానం చేయాలి. ఆ శక్తి గురించి మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండదండి, అనుభూతి పొందాలి మనం. మరి అవన్నీ మనం పొందాలి అని అంటే మనకి అద్భుతమైన సుగుణాలు కలిగి ఉండాలి. ధ్యానం ఒక్కటే చేసేస్తే మనకి అన్ని శక్తులు రావండి. మనలో ఆల్రెడీ అతీంద్రియ శక్తులు ఎన్నో ఇచ్చాడు భగవంతుడు. అవన్నీ మన జీవితంలో ఆచరించాలి. ధ్యానం చేస్తే సిద్ధులు వచ్చేస్తాయి, శక్తులు వచ్చేస్తాయి అంటే ఆల్రెడీ అవన్నీ మనలో ఉన్నాయండి. మనం ఏం చేసామంటే వాటిని కప్పి పెట్టి బయట వెతుక్కుంటాం. ఎంత వెతికినా దొరకదు. నిరంతరము కూడా మనం ధ్యాన స్థితిలో ఉండడం అంటే కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా ఆ స్థితిలో మనం ఉండగలుగుతాం. మరి విశేషమైన రోజులు పౌర్ణమి, అలాగే ఏకాదశి, కొన్ని రోజులు ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో ఎక్కువ భూమి మీదకి శక్తి వస్తుంది. అలాగే అమావాస్య రోజున దుష్ట శక్తుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందండి. ఎందుకు దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుందంటే చీకటిలోనే అవి ఏమైనా చేయగలుగుతాయి. అందుకని ఆ దుష్ట శక్తులు కూడా వాళ్ళు ఈ మంత్రగాళ్ళు వీళ్ళు కూడా మంత్రాల్ని పాటించి మరి హాని కలిగిస్తూ ఉంటారనమాట. అప్పుడు వాడి యొక్క మంత్రానికి శక్తి పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ యొక్క అమావాస్య ధ్యానాన్ని ఆ విధంగా ఉపయోగపెడతారు. ఏ మంత్రానికన్నా శక్తి అపారంగా ఉంటుంది. అమావాస్య రోజుల్లో మనము ఎక్కువ ధ్యానం చేస్తూ మరి ఆ మంత్రాలను కూడా పఠిస్తే ఎంతో శక్తివంతంగా ఉంటాయి. మన నాడీ మండలానికి కూడా అనంతమైన శక్తిని తీసుకుని మరి మనలో ఉన్న నిగుడుని కరిగిస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటి విశేషమైన రోజుల్లో మనం ఎక్కువ ధ్యానం చేయాలి. 3 రోజుల ముందు నుంచి కూడా ఆ వైబ్రేషన్ ఉంటుందండి. ఆ తర్వాత పౌర్ణమన్న అమావాస్య రోజున అపారంగా ధ్యానంలో ఉండాలి. ఆ తర్వాత 3 రోజులు కూడా మనము ఆ ధ్యాన స్థితిలో ఉంటే మనం ఈ భూమి మీద ఏదైతే సాధించడానికి వచ్చామో, ఏ సుగుణాలు మనం ఆచరణలోకి తెచ్చుకుంటామో అవన్నీ కూడా మనము మర్చిపోకుండా ఆచరిస్తూ ఉంటాం. మన మదిలో ఉండిపోతాయి. ఈ అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో ఆ సుగుణాలను తలించుకుని ధ్యానం చేస్తే మన మదిలో నిక్షిప్తం అయిపోతాయి అన్నమాట. ప్రతి క్షణము ఆ విధంగా జీవించగలుగుతాం.
ఇంకా మనకి పెద్దలు ఉంటారండి, పితృదేవతలు. ఆ పితృదేవతలకి పిండాలు పెట్టడం కాదు, పితృదేవతలకు శరీరాలు ఉండవు కదా. వాళ్ళు కొంతమంది ఉన్నతమైన పితృదేవతలు ఈ భూమి మీద ఉన్నతంగా జీవిస్తే వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. కొంతమంది ఈ భూమి మీద సరికాని జీవితాలు అనుభవించి వెళితే వాళ్ళ వాసనలే మన మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయన్నమాట. మన పితృదేవతలు కూడా సరైన జీవన విధానం భూమి మీదకి, ఎందుకంటే ఈ ఆత్మ ఎన్నో ఎన్నో జన్మలు తీసుకుని వచ్చింది కదా, ఇప్పుడుదే కాదు కదా. మరి ఆ ఆ యొక్క పరిణామములో మన పితృదేవతలు కూడా కొంతమంది జన్మ తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఆలోచన రాగదు. ఎందుకంటే వాళ్ళకి భూమి మీద ధ్యానం అందలేదు, ఇప్పుడంతా గొప్పగా అందలేదు. ఇది సనాతనమైనది. ఈ ధ్యానం ఇప్పుడు ఏమీ వచ్చినది కాదు, అయినా సరే ఇది మరుగున పెట్టారు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని మరుగున పెట్టిన గురించి ఎవ్వరికీ తెలియలేదు. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మన అందరికీ మన పితామహ అందించారో అందరికీ అర్థమైపోయింది. ఏ సమయంలో ఎలా ఉంటే, ఎలా జీవిస్తే మనం ఎలా ఉంటామో అన్ని విషయాలు మనకు అర్థమైపోతున్నాయి. ఎందుకంటే ఆయన పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో మనకి బ్రహ్మజ్ఞానాన్ని అందించేశారు. శ్వాస మీద ధ్యాస అనే 2 పదాలతో ప్రపంచమంతా ఉర్రూతలూగించారు. మరి ఆ యొక్క చైతన్యంతో ఎంతో మంది కనెక్ట్ అవుతున్నారు. కానీ ఈ జ్ఞానమే, ఆయన చెప్పిన జ్ఞానమే కాకుండా ఇంకా మరి సైంటిఫిక్ గా కూడా, మరి మామూలుగా భారతాలు రామాయణాల్లోని కూడా ఎంతో నీతి ఉంది, వేదంలో కూడా నీతి ఉంది. ఇవన్నీ చెప్తే అర్థం కావని సైంటిఫిక్ గా పరిశోధన చేసిన మహాత్ముల గ్రంథాలు ఎన్నో మన గురువు గారు చదివి మనకు అందించారు ఈ ధ్యానాన్ని గురించి. అందులో ఎక్స్పెరిమెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎప్పుడైతే మనము సంకల్ప శక్తి గురించి అద్భుతంగా సేత్ మాస్టర్ చెప్తారండి. మరి మనం పరిశుద్ధంగా ఉండకపోతే సంకల్పం పెట్టుకున్నా ఆ సిద్ధి జరగదు. ఎంత పౌర్ణమి రోజన్నా అమావాస్య రోజునన్నా మనం ముందు శుద్ధంగా తయారవ్వాలి శుభనాలతో. అందుకే టోర్కమ్మ గారు హృదయ జ్వాలలో చెప్తారు, నీకు ఏది కావాలన్నా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ యొక్క శుభనాలు దేదీప్యమానంగా నీ అంతటి నువ్వే వాటిని సంపాదించుకోవాలి, అది ఎవరో ఇచ్చేది కాదు. ఈ రోజుల్లో ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీతో నువ్వు పౌర్ణమి రోజున నీ బుద్ధిని వికసింప చేసుకుని నువ్వు బుద్ధుడిగా జీవించడానికి తయారవు. అలాగే ఆ అమావాస్య ధ్యానం దేనికి పనిచేస్తుంది అంటే సంకల్ప శక్తిని కలిగి ఉంటాం మనం. ఆ సంకల్ప శక్తి మనం సిద్ధి జరగాలి అని అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు మాత్రమే సంకల్పానికి శక్తి ఉంటుంది. మరి 15 రకాలు ఇచ్చారు. ఈ 15 రకాలు కూడా మనము ఆచరణలో ఉన్నప్పుడే ఈ అమావాస్య రోజున ఏదో అనుకుంటే అది జరుగుతుంది. అలాగే మన పితృదేవతలు కూడా చెప్పుకున్నాం కదా, కొంతమంది ఆత్మరూపంగా ఉండిపోతారండి. వాళ్ళకి భూమి మీద చాలా అద్భుతంగానే జీవిస్తారు. వాళ్ళ జీవితం ఏంటో, జీవిత గమ్యం ఏంటో తెలియకుండా జీవించారు. అన్ని మంచి పనులు, దానము, ధర్మము అన్ని చేశారు. కానీ పుణ్యాలు పాపాలు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ భూమి మీదగా వచ్చారు. కానీ ఇంకా ఎన్నో ఉన్నత లోకాలు ఉన్నాయన్న సంగతి మనము మన గురుదేవుల ద్వారానే మనకు అర్థమైంది. ఈ పుస్తకాలు చదవడం వల్ల మనకు అన్ని అర్థమైంది. కానీ అప్పుడు ఆ కాలంలో ఈ విషయాలు అయ్యి ఎవరికీ తెలియదు. ఆ పరిశోధన చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాగే మా మా అమ్మగారండి, చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారెడ్డి చిన్నప్పటి నుంచి ఎంతో దాన గుణం అనమాట, త్యాగ గుణం. అంత దాన గుణము, త్యాగ గుణము, మరి గుళ్ళు కట్టించడము, ఇంకా పూజలు చేయించడము, అందరికీ ధర్మం చేయడము, మరి జాలి, కరుణ, ఇలాంటి సుగుణాలన్నీ వాళ్ళలో ఉన్నాయి. అయినా మరి ఆ తర్వాత మనకు కూడా తీసుకెళ్లే జ్ఞానం గురించి వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళకి మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎందుకు జన్మ తీసుకోవాలి అంటే భూమి మీదే ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ ధ్యానము, జ్ఞానము కలిగినప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని 10 మందికి అందివ్వగలిగే సమర్థత మనకు వస్తుంది. మనం ఒక్కలమే పొందడం కాదు, ఈ జ్ఞానాన్ని అందరికీ అందివ్వాలి. ఆ అందించిన పుణ్య ఫలాలే మనం ఉన్నత లోకాలకు తీసుకెళ్తాము. మరి అలాంటి ఫలాలు మరి మన పూర్వీకులకి తెలియదు కాబట్టే వాళ్ళు జన్మ తీసుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చి జ్ఞానాన్ని పొందాలని తెలియక వాళ్ళు వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత జన్మ తీసుకోకుండా ఊర్ధ్వ లోకంలోనే ఉండిపోయారంట. ఊర్ధ్వ లోకంలో ఉండిపోతే ఈ ధ్యానంలో కొత్తగా వచ్చినప్పుడు
మరి మా వారికి చాలా థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన కూర్చుని ధ్యానం చేస్తుంటే మా అమ్మగారు ఆత్మ కనిపించిందంట. మా అమ్మగారు కనిపించి ఇదేంటి ఈవిడి శరీరంగా కనిపిస్తున్నారేంటి అని అడిగితే, అమ్మ ఆవిడ ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. అమ్మ మీరు ఏంటి మళ్ళీ జన్మ తీసుకుని ధ్యానం చేయాలి, మీరు ధ్యానం చేయలేదు కదా, ఆ జ్ఞానాన్ని కనీసం 10 మంది కన్నా అందివ్వాలి, మరి మీరు ఇక్కడే ఉండిపోయారంటే ఇంకా ఉన్నత లోకాలు ఎన్నో ఉన్నాయి మనం దర్శించడానికి. ఈ భూలోకమే పాఠశాల. ఈ భూలోకం అనే పాఠశాలలో మనం ఏమీ నేర్చుకోకుండా వెళ్ళిపోతే మనల్ని ఊర్ధ్వలోకంలోనే ఉంచేస్తారు, ఆ ఉన్నత లోకాలకు పంపించరు అని అంటే, నాకు ఏంటో తెలియదు నాయన అన్నారట. అయితే జన్మ తీసుకోవాలని కూడా తెలియని స్థితిలో ఉండిపోతారటండి. కొన్ని ఆత్మలు అయితే ఇంకా పాపకర్మాలు చేసుకుని పైలోకాలకి వెళితే వాళ్ళు చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతారంట. అది జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకంలో మరి మేడం తన స్వయ అనుభవాల ద్వారా అందులో రాశారని. అది జీవిత కథే అది. ఆ పిల్లలు సడన్ గా యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోతారనమాట. పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక జాబ్ ఇస్తారనమాట. ఏంటా జాబ్ అంటే చీకటి లోకాల్లో ఉన్న వాళ్ళని గుర్తు చేయడానికి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావాలి, భూమి మీదకి రావాలని కూడా వాళ్ళు తెలీదు, అయోమయ స్థితిలో ఉండిపోతారు. పాపం చేసిన వాళ్ళన్నా పుణ్యం చేసిన వాళ్ళన్నా మళ్ళీ జన్మ తీసుకుని జ్ఞానాన్ని పొందాలని వాళ్ళకి తెలియదు. అలాగా మా అమ్మగారు అలా ఉండిపోతే మా వారు ధ్యానం చేసి ఆమెతో చెప్పారట, ఆ ఆత్మతోటి, ఆ పూర్ణాత్మ చెంతకి మీరు వెళ్ళాలి అని అంటే మీరు మళ్ళీ జన్మ తీసుకోవాలమ్మా అని అంటే, నాకు తెలియదు నాయన అంటే, మీరు కోరుకున్న మీరు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు కాబట్టి ఉన్నతమైన జన్మ తీసుకుని ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని అందరికీ చెప్పి ఆ పైలోకానికి వెళ్ళండి అని చెప్తే వెంటనే ఒక గంటలోనే మంచి తల్లిదండ్రుల్ని ఎంచుకుని ఒక మగపిల్లాడు లాగా మరి భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చి ఆవిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకుని అందరికి నేర్పించి మరి పైలోకాలకు వెళ్ళారటండి. అది మరి మా వారు ఆ థర్డ్ డే ఎక్స్పీరియన్స్ లో ఈ అనుభవం పొందడం జరిగింది. అలాగే జీవాత్మ ప్రపంచ నియమాల్లో కూడా ఆ చీకటి లోకాల్లో ఉన్న చీకటి శక్తులు అది కూడా అమావాస్య రోజున ఎక్కువ ఎనర్జీ ఉంటది కాబట్టి అప్పుడు వెళ్ళి తట్టి లేపుతారట. మీరందరూ కూడా భూమి మీదకి వెళ్ళి పాఠాలు నేర్చుకోండి, అలాగా మీ పాపాలన్నీ కూడా దగ్ధం అవ్వాలంటే భూమి అనే పాఠశాలలోనే అన్ని దగ్ధం అవుతాయి ధ్యానం చేస్తే అని వాళ్ళకి గుర్తు చేసే వరకు గుర్తు రాదట. అలాగా ఈ పౌర్ణమి రోజున మనకి పితృదేవతలు కూడా ఉన్నత లోకాలకు వెళ్ళాలని మనము సంకల్పం పెట్టి ధ్యానం చేస్తే వాళ్ళకి ఈ థాట్ అంది జన్మ తీసుకుని వాళ్ళు అజ్ఞానాన్ని దగ్ధం చేసుకుని ఉన్నత లోకాలకి వెళతారండి. మనం వాళ్ళకి పిండాలు పెట్టడం కాదు, వాళ్ళ శరీరాలు లేని పిండాలు ఏం తింటారా వాళ్ళు, వాళ్ళకి జ్ఞానాన్ని అందివ్వాలి. జ్ఞానాన్ని ఎప్పుడైతే అందిస్తారో, అందుకని మలయాళ స్వామి అంటారు, ఆయనకి ఈ భగవద్గీతని అందరికీ అందివ్వాలని అనంతమైన తపస్సు చేశారు ఆయన. ఎక్కడ మనకి తిరుపతి కొండ మీద మలయాళ స్వామి ఆయన ఘోరమైన తపస్సు చేసేటప్పటికి మరి ఆయనకి తినడానికి తిండి కూడా లేదంట. తిండి లేకపోతే మరి శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరం కాపాడుకోకపోతే శరీరం ద్వారానే కదా ఆత్మోన్నతిని పెంచుకోవాలి. ఈ శరీరం కోసమే ఎన్నో జన్మలు తీసుకున్నాం, 84 లక్షల జన్మలు తీసుకుని వచ్చాం. మరి దీన్ని సరైన విధంగా మహాత్ములందరూ ఉపయోగించుకున్నారు. వాళ్ళు ఉపయోగించుకుని అప్పుడు ఈ శరీరం తిండి లేకపోతే మరి నిలబడదు కాబట్టి ఆయన అక్కడ చెరువు దగ్గర స్నానం చేయడానికి వెళ్తే పిండాలు పెడితే పిండాలు తిని జీవించారంటే చాలా రోజులు మలయాళ స్వామి గారు. మరి వేర్పేడులో పెద్ద ఆశ్రమం వచ్చి ఈ రోజు మనం ఈ భగవద్గీత చెప్పుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన భాగ్యమే అండి. లేకపోతే దీన్ని కూడా మరుగున పెట్టేశారు, ఎవరు చదవకూడదు, భగవద్గీత కూడా ఎవరు చదవకూడదని. మరి ఆయన మనకి అందరూ చదవాలి, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలని మనకి అందివ్వడం జరిగింది. మరి ఈ విధంగా మనము పితృదేవతలకు కూడా చాలా ఆత్మలు కూడా మనకి ధ్యాన చక్రాల్లో కూడా ఎన్నో ఆత్మలు రిలీజ్ అవుతాయటండి. ఆ ధ్యానం చేసేటప్పుడు మనం అందరము కొన్ని వేల మంది కలిసి ఎందుకు ఈ విశ్వ కళ్యాణకరమైన యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారంటే ఎన్నో ఆత్మలు ఉన్నత లోకాలకి వెళ్లకుండా అలా ఉండిపోయినాయి అంట. కొంతమంది భూమి మీద, కొంతమంది ఊర్ధ్వలోకంలోనే ఉండిపోయారట.
వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యి మళ్ళీ భూమి మీదకి వచ్చి జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత లోకానికి వెళ్తారు. మనం అందరం కూడా ఉన్నత లోకాలకి వెళ్ళడానికి ఇన్ని జన్మలు ఎత్తుకుని వచ్చాం. మరి వచ్చిన జన్మ ఇప్పుడే మనం సార్థకత చేసుకుంటున్నాం. అందుకని ఈ సార్థకత చేసుకున్నప్పుడు మనకి మరి అద్భుతమైన గుణాలు కలిగి ఉండాలి. ప్రతి క్షణం ఆ గుణాలతో ఉన్నప్పుడే మనం పెట్టే సంకల్పము మనకి పని చేస్తుంది. మన పితృదేవతలకి అలాగే ప్రకృతిలో కూడా ఎన్నో మరి చెడు వైపరీత్యాలతోటి ఉన్నది, నెగిటివ్ వైబ్రేషన్ తోటి ఉంది. ఎందుకంటే పంచభూతాలని మనము మన యొక్క స్వార్థంతో మరి విషతుల్యం చేసేసాం కదా. భూమి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, ఆకాశం కలుషితం అయిపోయింది, ఇంకా భూమి, నీరు, అగ్ని, వాయువు కలుషితం అయిపోయింది. ఇంకా ఏది కలుషితం లేకుండా ఉందంటే అగ్ని ఒకటే. ఎందుకంటే అగ్ని దగ్గరికి ఈగలో దోమలో కూడా వెళ్ళవు, భయము. మనం కూడా తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చేస్తుంది. మరి ఈ విశ్వమయ ప్రాణశక్తి అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అగ్ని తత్వం. ఈ అగ్నితోటే మళ్ళీ ఈ పంచవాయువుల్ని మనము శుద్ధి జరిగించుకోవాలి. అందుకని ఈ అగ్ని తత్వంతో మనం మళ్ళీ ఈ ప్రకృతిలో జరిగే వైపరీత్యాలన్నీ ఆగాలన్నా, పరిశుద్ధం అవ్వాలన్నా మరి గంటలు ధ్యానం చేయాలి. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో కూడా మనం ఎక్కువ ధ్యాన సాధన చేసినప్పుడు మరి మరి ఇంకా జన్మ తీసుకుని మరి భూమి మీదకి రాని వాళ్ళని కూడా విముక్తి చేయగలుగుతాము. అంతటి శక్తి మనకుంది. వాళ్ళపై మనం అందరికీ ఎంతో మంది పితృదేవతలు ఉంటారు. ఎన్నో జన్మలు తీసుకున్నాము, ఎంతో మంది తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఎంతో మంది ఎన్నో జన్మలు ఎత్తాము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది మళ్ళీ భూమి మీదకి వచ్చే ఆత్మజ్ఞానాన్ని పొంది వారందరూ కూడా ఉన్నత లోకాలకు వెళ్ళాలని మనసా వాస కోరుకుంటూ మనము ఒక అర్ధగంట ధ్యానం చేద్దాము. ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఈ యొక్క అమావాస్య రోజుల్లో మనం ఎక్కువ ధ్యానం చేయాలని. ఎందుకంటే ఆ చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే మనము ధ్యాన శక్తిని మనం పొందగలుగుతాము. అందుకని ఆ మహాశూన్యం అనమాట. అందుకనే శివుడికి కూడా చాలా ఇష్టం. కొంతమంది యోగులు కూడా శ్మశానానికి వెళ్ళి, ఎందుకంటే ఎప్పుడు అమావాస్య రోజున శివుడు శ్మశానంలోనే ఉంటాడట. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసుకున్న పాపాలను కూడా దగ్ధం చేయడానికి. అందుకని చితాభస్మాన్ని అభిషేకంగా చేసుకున్నాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆయన యొక్క చైతన్యమే కదా, శివపార్వతుల యొక్క చైతన్యంతో సృష్టి వచ్చింది. కాబట్టి ఆ సృష్టిని కాపాడుకునేది కూడా ఆ శివపార్వతులే. అందుకనే అమావాస్య రోజున శ్మశానంలోనే ఉంటాడట శివుడు. అందుకనే గొప్ప యోగీశ్వరులు అందరూ కూడా ఆ శ్మశానానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. అలాగే మరి గొప్ప మహానుభావుల యొక్క యోగీశ్వరుల యొక్క సమాధి దగ్గర కూడా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ సమాధుల్లో వాళ్ళ యొక్క ఈ శరీరం అంతా అయిపోయిన తర్వాత ఆ కళేభరాలు ఉంటాయి కదా, ఆ పుర్రె నుంచి వాళ్ళకున్న జ్ఞానం అంతా మనకు అందుతూ ఉంటుందట. ఆ సమాధుల దగ్గర అమావాస్య రోజున ధ్యానం చేస్తే ఆ సమాధి నుంచే సమాధానం చెప్తానని చెప్తాడండి షిరిడి సాయిబాబా. నేను సమాధిలోనే ఉన్నాను. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే మన పత్రిసారి దగ్గర కూడా కూర్చుని ధ్యానం చేస్తే మన ప్రణాళిక ఏంటని మెసేజ్లు వస్తున్నాయండి. నాకు అలాగే మెసేజ్ వచ్చింది వశిష్ఠ గౌతమ్ గురించి. 2 సంవత్సరాల క్రితం మరి శక్తి స్థల్లో నేను ధ్యానం చేస్తున్నాను. ఆ రోజు పౌర్ణమి అనమాట. ధ్యానం చేస్తుంటే మరి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో ఆ యొక్క శిఖరం అయ్యే వరకు ధ్యానం చేయించు అందరి చేత అని చెప్పడం అయ్యింది. అంటే శిఖరం అయ్యేదాకంటే అది ఏమన్నా మా ఊరు పక్కన ఉందా, మా ఊర్లో ఉందా సార్? నేను ధ్యానంలోనే మాట్లాడాను. ఆ శిఖరం ఎప్పుడు అవుతుందో, అది బోళ్ళంత డబ్బుతోటి ఇది అందరూ కలిసి చేసుకునేది, అది ఎప్పుడవుతో తెలీదు. అప్పుడు ఆ శిఖరం పడి వరకు ధ్యానం చేయమంటే నేను ఎక్కడ చేయగలను సార్ అంటే, అప్పుడు సారే అన్నారు, ఇంటర్నెట్ ద్వారా అందరూ సామూహిక ధ్యానం చేయండి శిఖరం అయ్యే వరకు అన్నారు. మరి మేము మొదలు పెట్టాము, డిసెంబర్ అయిపోయింది, జనవరి 1 నుంచి మొదలు పెట్టామండి. మరి ఆ సంవత్సరంలోనే సంవత్సరం పూర్తయింది. మళ్ళీ సంవత్సరం మనకి నవంబర్ వచ్చేటప్పటికి నవంబర్ 11 నాటికి శిఖరం అయిపోయింది. అంటే సంకల్పానికి ఎంత శక్తి ఉంది చూడండి. ఆ యొక్క అమావాస్య రోజుని, పౌర్ణమి రోజుని కూడా విశేషంగా ఆ శక్తి క్షేత్రం గురించి సంకల్పం పెట్టుకుని ధ్యానం చేసేవాళ్ళు. మరి ఆ సంకల్పం సిద్ధి ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడే సంకల్పం సిద్ధి జరుగుతుంది.
అదే విధంగా మా వాళ్ళందరినీ మానేద్దాం అయితే ఇంక శిఖరం పడిపోయింది కదా అంటే, లేదు లేదు 4:30 నుంచి 6 గంటల వరకు అఖండ ధ్యానంలో చాలా బాగుంది, మేమందరం కూడా ఎన్నో నేర్చుకోగలుగుతున్నాము, ఆ ధ్యానం కంటిన్యూ చేయాలని ఇప్పటికీ కంటిన్యూ అవుతుందండి. ప్రొద్దుట 4:30 నుంచి 6 గంటల వరకు కూడా మనము ఎలాగ పరిశుద్ధంగా ఉండాలని కొన్ని సుగుణాలు మనకి తోరకం గారు చెప్పడం జరిగిందండి. ఆ సుగుణాలని ఆచరిస్తూ మనం సంకల్పం పెట్టుకోవాలి. పవిత్రమైన ఉద్దేశాలు కలిగి ఉండాలి. ఎప్పుడూ మన ఉద్దేశాలన్నీ కూడా చాలా చాలా పవిత్రంగా ఉండాలి. స్వార్థంగా ఉండకూడదు మన ఉద్దేశాలు. పవిత్రంగా విశ్వ కళ్యాణకరమైన ఉద్దేశాలు కలిగి ఉండాలి మనకందరూ కూడా. అది సాధించుకోవాలంటే దృఢమైన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది అవ్వదు కదండి. మనం సంకల్పం పెట్టేసుకుని కూర్చుని ధ్యానం చేస్తే ఆ పని అవుతుందా? దానికి తగ్గ ప్రయత్నం మనం చెయ్యాలి. మన ప్రయత్నం మనం చేస్తే అది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. నిజాయితీగా చెయ్యాలి. ఎలాంటి మరి దోషరహితంగా మనము ధనార్జన ఆర్జించకూడదు. నిజాయితీగా ఉండాలి. మాట నిజాయితీగా ఉండాలి. మనం చేసే పని నిజాయితీగా ఉండాలి. మనం ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి. ఇక ఆ పనిని ఉత్సాహంగా చేయాలి. అంటే ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేసినప్పుడు కష్టం ఉండదండి. ఇష్టం లేనప్పుడు ఏంటో ఈ బాధ్యత తీసుకున్నానని కష్టపడిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం కష్టంగా చేస్తామో దాంట్లో చైతన్యం ఉండదన్నమాట. మనం ఇష్టంగా చేసిన పనే అది ఎంతో చైతన్యవంతంగా ఉంటుంది. ఇక బాధ్యతగా చేయాలి. ఏ పని మనకి వచ్చినా, మన ముందుకు వచ్చినా దాన్ని చాలా చాలా బాధ్యతగా చేయాలి. ఆ బాధ్యత లేకపోతే అది పరిపూర్ణం అవ్వదు, అరకొరగానే ఉండిపోతుంది. అంత బాధ్యత తీసుకోవాలి. మన ఇంట్లో పని ఎంత బాధ్యతగా చేసుకుంటామో అంత బాధ్యతగానే విశ్వ కళ్యాణం పనులు కూడా మనకి ఇవ్వబడినప్పుడు, అప్పచెప్పినప్పుడు అంత బాధ్యతగా ఆ పనిని మనం చేయగలగాలి. భక్తి భావంగా ఉండాలి. స్వస్వరూపానుసంధానం భక్తి రీచి వీతి అన్నారు. మన స్వరూపమే భక్తిగా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆ దైవత్వాన్ని మనం చూడగలగాలి. ప్రేమపూర్వకంగా ఉండగలగాలి. అదే భక్తి అంటే. అంకిత భావం కలిగి ఉండాలి. ఈ సుగుణాలన్నీ మనలో పెంపొందించుకున్నప్పుడే ఈ అమావాస్య రోజున పెట్టుకునే సంకల్పము అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇక నిర్మలత్వము. ఏ పని చేసినా నిర్మలంగా చేయాలి. కలుపుగోలుతనం. అందరితోటి కలిసి మెలిసి ఉండాలి. ఇందులో మనకి ఎవరు కూడా శత్రువులు కాదు, అందరూ మిత్రులే. అందరినీ మనం కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు వేరువేరుగా వెళ్ళిపోతున్నా సరే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇచ్చి కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం కలుపుకుంటూ ఉంటామో మనం సమన్వయం కలిగి ఉంటాము. ఇక దాదాత్వం పొందుతాము. అందులో ఎంతో ఆనందం ఉంటుందన్నమాట. మన అంతరంగం నుంచి దాదాత్వం పొందుతాము. ఇక త్యాగమయ సేవలు చేయాలి. మరి కొంచెం త్యాగం చెయ్యాలి. ఇవన్నీ మనము ప్రకృతి నుంచి మనము ఫలాలు పొందాలంటే కొంత మన సొంత లాభం కొంత వదులుకోవాలి. సొంత లాభం కొంత వదులుకుంటేనే మనం కోరుకున్నవన్నీ మనకు వస్తుంది. మనం ఏమీ వదులుకోకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అవే త్యాగమయ సేవలని. మన పత్రి సాధ్యం తన ఉద్యోగము, తన సంసారము, తన పిల్లలు అందరినీ వదిలేసాడా లేదా? పట్టు కూర్చున్నాడా చిన్నప్పుడే? అందరినీ వదిలేసి అంత త్యాగం చేసిన మూలనే భగవంతుడు అయ్యాడా లేదా? మన ఎదురుగుండా మనతో తిరిగాడు మహానుభావుడు. ఇంత జ్ఞానాన్ని పొందాడు. కానీ ఏమన్నా లోటు వచ్చిందా? ఉద్యోగం లేకపోయినా చక్కగా పిల్లలు చదువుకున్నారు. కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఎంతో కష్టం పడ్డారు అమ్మ. ఆవిడ అంత సహనంగా మరి మన గురువుని మనకి ఇచ్చారు కాబట్టి మనకి జ్ఞానం అందింది. అప్పుడు ఆ టైంలో గొడవ పెట్టి ఈ సంసారం ఎలాగని ఆవిడ గొడవ పెడితే మనం అందరం ఏమైపోదు. మరి ఆవిడ కూడా ఎంతో సహనంతో సాహసంతో మరి ఆ గురువును మనకి ఇచ్చారు కాబట్టి, అంత త్యాగమయ సేవలు చేశారు కాబట్టి అలాంటి సేవను మనం అందుకోవాలన్న త్యాగం చేసినప్పుడు మాత్రమే మనం పెట్టుకునే సంకల్పము అది పౌర్ణమి అవ్వచ్చు, అమావాస్య అవ్వచ్చు, ఏదన్నా మనం ఇక్కడ త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఇక సహనం కలిగి ఉండాలి. భూదేవికి ఎంత సహనం ఉందో అంత సహనం కలిగి ఉండాలి. మనం అందరం కూడా ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో నిక్షిప్తమయ్యి ఈ పిండాండంలో కూడా ఈ పంచవాయువులతోటే ఉంది. అందుకని మనము సహన శక్తి కలిగి ఉండాలి. జ్ఞానం, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? గంటలు గంటలు ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. శక్తి వస్తే రావణ బ్రహ్మకు కూడా శక్తి వచ్చింది. ఆయనకి జ్ఞానం లేకే కదా ఆ శక్తిని మరి అందరినీ బాధించేలాగా చేసింది. అందుకని ఆయనకి గుళ్ళు కట్టుకోము, ఆయన పేరు పెట్టుకోము. ఆయన ఎంతో జ్ఞానం చేశారు. తన స్వర్ల లంకనే సృష్టించుకున్నాడు.
తన యొక్క ధ్యాన శక్తితో. కానీ అది నిలబడదు. మనం కోరుకుంటే వస్తాయి. ధ్యానం ఎక్కువ చేసి ధ్యానం చేస్తే శివుడికి చాలా ఆనందం వేసేస్తుంది అనమాట. వెంటనే సిద్ధులు ఇచ్చేస్తాడు మనకి. ఆ సిద్ధులు ఎప్పుడైతే వస్తాయో మనం అహంకారం నాకు అవి కనిపిస్తున్నాయి, ఈ కనిపిస్తున్నాయి అనుకున్నాయని జరుగుతూ ఉన్నాయని అహంకారంలోకి వెళ్ళిపోతాం. ఆ సిద్ధిలో రావడం కాదు, మన సక్రమమైన సుగుణాలతో మనం ఎప్పుడైతే మరి ఉంటామో మనకు వచ్చే సిద్ధులన్నీ కూడా సక్రమంగా మనం ఉపయోగించుకుంటాము, స్వార్థం లేకుండా. అలాంటి జ్ఞానం మనకి వికసించాలి, ఎంతో సౌజన్యంతో ఉండగలగాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సుగుణాలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ యొక్క అమావాస్యలో రిలీజ్ అయ్యే ఆ యొక్క సూర్య ప్రకాశాన్ని, ఆ కాంతిని, మనకి నక్షత్ర మిత్రులు చెప్తారు ప్లైడియన్స్, కాంతిని భూమికి నింపడానికి వచ్చామంట మనం అందరం కూడా. ఎందుకంటే మనం అంతా కలుషితం చేసేసాం కదా, ఆ కలుషితాన్ని మళ్ళీ ఆ అగ్నితత్వంతో ఈ కాంతితో వెళ్ళాలి. అది మనం ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో, మనము ఆ కాంతిని తీసుకుంటామో ఈ బ్రహ్మాండం అంతా కాంతిమయమైపోతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని తట్టి లేపుతాము, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటాము. మరి ఈ యొక్క విశేషమైన ధ్యానం మనం చేయాలండి ఖచ్చితంగా. అమావాస్య పౌర్ణమి రోజున ఎక్కువ గంటలు ధ్యానం చేసినప్పుడు మరి అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా రిలీజ్ అయ్యి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. మరి మనము కాసేపు ధ్యానం చేద్దామండి. 20 నిమిషాలు ధ్యానం చేద్దాము, హాయిగా కూర్చుందాము. స్థిర సుఖ ఆసనము. ఈ రోజుల్లో మనము ఎక్కువ ధ్యానం చేయాలి, పౌర్ణమి కానీ అమావాస్య కానీ. ఈ అమావాస్య రోజున ధ్యానం చేయడం వల్ల ఆ మహాశూన్యంలోకి తొందరగా వెళ్ళగలుగుతాము. మనసు కూడా ఆ యొక్క చాంచల్యం ఆగుతుంది. నిశ్చలంగా ఎప్పుడైతే మనసు నిశ్చలం అవుతుందో ఆ మనసు నిశ్చలం అయినప్పుడు మహాశూన్యంలోకి ప్రయాణం చేస్తాం మనం. ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో, సామూహిక ధ్యానం జరుగుతుందో అక్కడ పరమ గురువులందరూ కూడా నిక్షిప్తమై ఉంటారు. అందుకనే తెల్లవారుజాము ధ్యానం కూడా 3 గంటల నుంచి 6 గంటలు ఆ సమయం అప్పుడు మనం అందరూ కూడా ధ్యానంలో, ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటే వారు ఎంతో ఎనర్జీని అందిస్తూ ఉంటారు. మనకు ఒక శక్తి వలయాన్ని, ఎలాంటి ఆక్రమణ జరగకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని సంరక్షిస్తూ ఉంటారు ఆ పరమ గురువులు. వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎనర్జీని భూమి మీదకి పంపిస్తూ ఉంటారు. ఎంతో మంది భూమి అతలాకుతలమైపోతుంది, మానవుడికి మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. వీళ్ళకి ఇలాంటి దుస్థితి ఏర్పడడానికి కారణము వాళ్ళల్లో ఉన్న అసురీ గుణాలే. ఆ గుణాలను సరిచేసుకుని ధ్యాన శక్తితో మంచి సంకల్పాలు పెట్టుకుంటే జరిగి తీరుతున్నాయి అని చెప్తున్నారు. సహజంగా తనంతట తాను జరిగే శ్వాసను గమనిస్తూ ఊపిరి మీద ధ్యాస. ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు, ఆ కాంతి కిరణాలు మన కాలి బొటన వేలి దగ్గర నుంచి గమనిస్తూ ఉండండి. ఎక్కడైతే మనకి అనారోగ్యంతో నాడీ మండలం అశుద్ధంగా ఉండి మనకి శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఆ బాధలు, మనం చేసుకున్న కర్మలే బాధల రూపంగా శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అరికాళ్ళు చురుగులు కానీ, కీళ్ళు నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, శరీరం బాగుంటేనే కదా మనం ఆత్మ ఉన్నతిని పెంచుకోవడానికి శరీరాన్ని ఉపయోగించుకోవాలి. మనం జీవించి ఉన్నంత కాలము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని అంటే మన ఆత్మ పరిణితిని పెంచుకోవడానికి ఈ శరీర ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉంటేనే
ఈ భూమి మీద 120 సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా మనం వచ్చిన పని అయ్యే వరకు మన శరీరం మనకి ఉపయోగపడుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈ శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ అంతఃకరణాలను కూడా మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ మనసు మన 3 చక్రాల్ని పరిపాలిస్తూ ఉంటుందట. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం. ఈ 3 చక్రాసనంలోనే స్థితమయ్యి ఎన్నో జన్మల నుంచి పుడుతూ చేస్తూ ఉన్నామంట. మనసే మనల్ని పరిపాలిస్తుంది. ఈ మనసుకి ఎంతసేపు కూడా ఈ శరీరం కోసమే తపన పడుతూ ఉంటుంది, శరీర భోగాల కోసమే తపన పడుతూ ఉంటుంది. శరీరం అవసరమే, అలాగని శరీరం కోసమే జీవితం అంతా పెడితే మళ్ళీ మళ్ళీ ఆ బ్రహ్మజ్ఞానం పొందడానికి ఈ భూమి మీదకి రావాలి కదా. అందుకనే మధ్య మార్గంలో జీవించమని చెప్పారు. సగ జీవితం ఆధ్యాత్మిక జీవితము, సగ జీవితము ప్రాపంచికమైన జీవితం. 2 జీవితాలని మనం సరిసమానంగా చేసినప్పుడు దేనికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన జీవితం ఆనందమయం చేసుకుంటాం. అవధులు లేని ప్రేమని ఉప్పొంగుతూ ఉంటుందట లోపల అంతరాత్మ ఆ విధంగా జీవించినప్పుడు. ఈ మనసు చేసే సంకల్ప వికల్పాలని గమనించగలిగే విచక్షణ జ్ఞానం మనకు రావాలి. ఆ బుద్ధి వికసించినప్పుడే మనకి విచక్షణ జ్ఞానం వస్తుంది. చాలా హాయిగా ఉంది. కళ్ళు మూసుకున్న వెంటనే చీకటే, అమావాస్య చీకటి ఎంత చీకటిగా ఉంటుందో ఆ కాళ రాత్రి. ఆ ధనలక్ష్మికి కూడా అమావాస్య రాత్రి అంటే చాలా ఇష్టమట. అందుకనే గుడ్లగూబ వాహనం పెట్టుకుని తిరుగుతూ ఉంటుందట. గుడ్లగూబకు కూడా అమావాస్య అంటే చాలా ఇష్టం, చీకటి అంటే ఇష్టం. అది పగలంతా నిద్రపోయి రాత్రులు మాత్రమే కళ్ళు తెరిచి తిరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించడానికి ఎలాంటి చీకటి శక్తులు కూడా మన మీద ప్రభావాన్ని చూపించకుండా ఆ కాళరాత్రి, ఆ రాత్రి సమయంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుందట. ఇక అమావాస్య సమయంలో దుష్ట శక్తులకి ఎక్కువ శక్తి కలిగి ఉంటాయట. అవి కూడా మన మీద ప్రభావం చూపించకుండా ఆ కాళి తిరుగుతూ ఉంటుందట. అందుకనే అమావాస్య రోజున బయటకు వెళ్ళొద్దంటారు. అమావాస్య మంచిది కాదు అంటారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య రోజునే మంచి మంచి ముహూర్తాలు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈ సృష్టిలో ఏది మంచిది ఏది చెడ్డది అని ఏమీ లేదు, అన్ని రోజులు మంచి రోజులే. ఇంకా అమావాస్య రోజున సంకల్ప శక్తి అద్భుతంగా, మనం పరిశుద్ధంగా ఉంటే ఆ సిద్ధి ఖచ్చితంగా మనకు జరుగుతుంది. పితృదేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చి జ్ఞానాన్ని తీసుకుని ఉన్నత లోకాలకు వెళ్ళాలని, ఎన్నో క్రిమికీటక జన్మల్లో ఉన్న ఆత్మస్వరూపులందరూ కూడా ఉన్నతమైన జన్మనెత్తి ఈ జ్ఞానాన్ని పొందాలని, ఈ భూమి మీద అందరూ వసుదైక కుటుంబంగా మిత్రత్వాన్ని కలిగి ఉండాలి, అహింసా తత్వంలో ఉండాలి. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్క జీవి అమ్మవారి యొక్క బిడ్డలే. అమ్మ ఘోషిస్తుంది ఎంత హింస జరుగుతుంది.
హింస చూడో హంస పకడో నినాదంతో మన పత్రిసారు ప్రపంచనాన్ని సృష్టించారు. హింసని వదిలిపెట్టేద్దాం, హంసని పట్టుకుందాం, పరమహంసలాగా విరాజిల్లుదాం. మనం 3 చక్రాలతో ఉన్న ఆ అభిప్రాయ భేదాలని వదిలిపెట్టేద్దాం. ఈ రోజుతో ఏకత్వ భావంతో అంతా ఒక్కటే. అందరూ కలిసి పని చేసుకుందాం. ఎక్కడెక్కడైతే మెగా పిరమిడ్ల నిర్మాణంలో ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో శక్తి క్షేత్రాలు. ఈ భూమండలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ మహా పిరమిడ్లో ధ్యానం చేసి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుని ఉన్నతపరుచుకోగలుగుతారు, జాగృతం అవుతాయి. వాళ్ళలో ఉన్న శక్తి క్షేత్రాలన్నీ కూడా జాగృతం అవుతాయి, అతీంద్రియ శక్తులన్నీ కూడా జాగృతం అవుతాయి. అందుకే ఈ భూమండలం అంతా ఇది పిరమిడ్ యుగం అని చెప్పారు మన గురువు గారు. ఈ పిరమిడ్ శక్తి కూడా అమావాస్య పౌర్ణమి రోజుల్లో అపారంగా రిసీవ్ చేసుకుంటుంది. పిరమిడ్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, పిరమిడ్లు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ సమయం పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఆ ధ్యాన శక్తితో నాడీ మండలి శుద్ధి జరుగుతుంది. మనలో ఉన్న ఆ భేదాభిప్రాయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మన ఆలోచన విధానం, మన మాట, మన చేష్ట అంతా ఎరుకుతో చేస్తాం. ఎరుకు లేని పనులే మనకి హాని కలిగిస్తాయి. ఎరుకుతో మనం ఎప్పుడైతే పరిశుద్ధమైన మాటలనే మాట్లాడుతూ ఉంటే అవి రాతలుగా మారవు. నోటిలోని మాటే నుదుటి వ్రాతైపోతుంది. ఎవరి గురించి అన్నా చెడుగా మాట్లాడడం వల్ల, చెడు పనులు చేయడం వల్ల, అందరికీ ఇబ్బందికరంగా జీవించడం వల్ల ఎంతో హానిని మనకు మనమే కొని తెచ్చుకుంటాం. మనలో ఉన్న ఆ చెడు ప్రవర్తన, చెడు మాటలు, చెడు వ్యవహారం అన్నీ సరి చేసుకుందాం. మనల్ని మనము ఉన్నతిపరుచుకుందాం. ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఉన్నతిపరుచుకోవాలి ఈ భూమి మీదే. ఇక్కడ మనం జాగ్రత్త అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ రావాలి. ఇప్పటికే ఎన్నో జన్మలు వచ్చాము ఈ భూమి మీదకి. ప్రతి జన్మలో ఏదో కొంచెం కొంచెం నేర్చుకుని వెళ్ళాం. కానీ ఇప్పుడు అసలైన బ్రహ్మ రహస్యాన్ని, రహస్య విద్య, ఈ బ్రహ్మ విద్యని రహస్యంగా ఉంచారు. మరి దాన్ని బట్టబయలు చేశారు అని గురువు గారు. ఈ రహస్య విద్యను మనకి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఏది సత్యమో ఏది అసత్యమో అని మనకు మనమే జడ్జి చేసుకుని మన ఆత్మ ఉన్నతిని పెంచుకోవడానికి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. సమయం చాలా చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అందుకనే పూర్వం రోజుల్లో అమావాస్య రోజున సెలవు దినాలుగా ప్రకటించుకునేవారట. కష్టపడే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులకి సెలవు ఇచ్చుకుని ఆ రోజున ఆత్మ కోసము ధ్యానం అని తెలియకపోయినా
ఆ కుటుంబంతో కలిసి ఆ గుడిలోకి వెళ్ళి భజన చేసుకోవడము, ఏదో దైవ కార్యంలోనే నిమగ్నం అవుతూ ఉండేవారంట. ఖచ్చితంగా అమావాస్య రోజుల్లో సెలవు దినంగా ఆ రోజుల్లో ప్రకటితమైంది. ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత మనకి ఆదివారం సెలవు ప్రకటించడం జరిగింది. మనలో దుష్ట ఆలోచనలు, దుష్ట బుద్ధులు నింపి మన చేత పని చేయించుకుని సూర్య భగవానుడికి ఇష్టమైన రోజునే ఈ జీవులన్నీ చంపి తింటే మీరు బలంగా ఉంటారు అని మన చేతులతోటే మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకునేలాగా ఈ ఆదివారం సెలవు దినాలు ప్రకటించి బాగా తిని తాగి తందనాలు ఆడండి అలవాటు చేశారు వాళ్ళే. అదే జీవితం అనుకుంటూ మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాం. సూర్య భగవానుడు పుట్టినరోజు ఆదివారం. మనకి రేపు వచ్చేది కూడా అమావాస్య ఆదివారం, సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. ఎంత ఎనర్జీ కలిగి ఉంటామో మనము మన కోసము కనీసము 3 గంటలు, గంటకు తక్కువ లేకుండా ధ్యానం చేద్దాం. అమావాస్య ధ్యానం. ఈ దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తనలు అన్ని మన నుంచి పూర్తిగా తొలగిపోయి మనలో సత్ప్రవర్తన, సద్గుణాలు కలిగి ఉందాం. సంతృప్తిగా జీవిందాం. ఏకత్వభావంతో ఉందాం. వసుదైక కుటుంబంగా ఉందాం. ప్రతి ఒక్కరిలో ఉన్న దైవత్వాన్ని ప్రశంసిద్దాం. మనం వాడుకునే ప్రతి వస్తువుకి కృతజ్ఞత కలిగి ఉందాం. మన మీద విరోధంగా ఉన్న వాళ్ళ అందరితో మనము క్షమ కలిగి ఉందాం. మనలో ఉన్న దైవీ లక్షణాలు కొన్ని జన్మల కర్మలో దగ్ధమైపోతాయట మనలో క్షమాతత్వం ఉంటే. కానీ ఒప్పుకోం కదా. ప్రేమ, దయ, కరుణ, క్షమ కలిగి ఉందాం. ప్రశంసిద్దాం. ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఆ దైవ ప్రజ్ఞని ప్రశంసిద్దాం. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, ఎదటి వాళ్ళలో ఉన్న ఆ దైవీ లక్షణాన్ని మనం ప్రశంసిద్దాం. మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మనల్ని సృష్టించిన భగవంతుడు కానీ మనలో ఉన్న దైవీ లక్షణాన్ని గొప్పగా ప్రశంసిస్తూ ఉంటాడు. అవే మనకి ఆశీర్వాదాలు అవుతాయి. అలాగే మనము కూడా ప్రశంసిస్తూ ఉంటే అవన్నీ మనకి ఆశీర్వచనాలు అవుతాయి. పౌర్ణమి రోజున బుద్ధి వికసిస్తుంది. మనలో ఉన్న ప్రజ్ఞ మేలుకుంటుంది. విశిక్షణ జ్ఞానం కలిగి ఉంటాము. ఆ రోజు ఎనర్జీ ఆ విధంగా పనిచేస్తుంది. బుద్ధులుగా మారడానికి గొప్ప అవకాశము పౌర్ణమి. అమావాస్య రోజు జ్ఞానము అద్భుతమైన విశ్వ సంకల్పాన్ని పెట్టుకుని భూమాత హృదయంతో, సూర్య హృదయంతో కనెక్ట్ అయి సంకల్ప శక్తిని పొందుతాం. ఉన్నతమైన
లోకాలకి వెళ్ళడానికి సంకల్ప జ్ఞానం ద్వారా సిద్ధిని పొందుదాం, సంకల్ప శక్తిని పొందుదాం. సంకల్పానికి శక్తి పెరుగుతుంది అమావాస్య ధ్యానం. మనం ఏది చెయ్యాలని దృఢంగా విశ్వసిస్తామో ఆ సంకల్పం సిద్ధి జరుగుతుంది. ఎలాంటి వికల్పాలు రాకుండా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు. మన ఉన్నతి కోసమే వాళ్ళందరూ పయనించి ప్రతి క్షణము మన మీదే ధ్యాస పెట్టుకున్నారు. ఇప్పుడు భూమి అతి తొందరగా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కాంతితో నింపి జ్ఞానాన్ని వికసింపచేయాలి. భూమి ఎప్పుడైతే అలా తయారవుతుందో ఆ భూమి మీద ఉన్న మనం అందరం కూడా దైవాలుగా మారడానికి అవకాశం ఉంది. మనం సంకల్పాన్ని విశ్వ సంకల్పం పెట్టాలి. మన కోసం మనం పెట్టుకుంటే ఇవన్నీ అశాశ్వతాలే. విశ్వ సంకల్పం ఎప్పుడైతే పెడతామో మనకు కావాల్సినవి చాలా చిన్న చిన్న కోరికలే, అవి వాటంతటా అవే తీరిపోతాయి. వాటి కోసమే ఇంత అద్భుతమైన శక్తిని ఉపయోగించుకోవాలి. శ్రీ వశిష్ఠ గౌతమి మహా ధ్యాన శక్తి క్షేత్రం 2027 పుష్కరాల నాటికి సర్వాతి సుందరంగా ఒక తాజ్ మహల్ లాగా తీర్చిదిద్దుకుందాం. మనందరము ఏకత్వ భావంతో ఒకే ఆలోచనతో ఆ మహా నిర్మాణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. మరి కొద్ది సమయం మాత్రమే ఉంది. హాయిగా కూర్చున్నాము. ఆ ఆనందానుభూతిని పొందుదాం. ఆ దివ్య లోకాల్లో ఉన్న మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనమే అందుకోవడానికి సిద్ధంగా లేము. ఎందుకు అంటే మన హృదయాలన్నీ కూడా బురద గుంటలాగా అయిపోయినాయి. ఆ బురద దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు. అమృత భాండాగారాన్ని చేసుకోవాలి కూడా అందరూ ఇష్టపడతారు మనం అంటే. అందుకే విశేషంగా ఈ యొక్క అమావాస్య రోజున విశేషమైన ధ్యానం చేయాలి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం, మన ఉన్నతి కోసం. ఈ సమయంలో మనం ఈ భూమి మీద ఉండడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అంతటి గొప్ప సద్గురు యొక్క సాంగత్యంలో మనం జీవించాము. నడయాడే భగవంతుడే ఆయన. ఎలా జీవించాలో నేర్పించారు. ఎలా దైవాలుగా మారుతామో నేర్పించారు. మళ్ళీ అలాంటి గురువుని చేరుకోవడం అసాధ్యమే. ఆయన ఇచ్చిన జ్ఞానంతో
ఆ సంకల్ప శక్తిని మనం పొందుతాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. 2 చేతులు విప్పి 2 కళ్ళు రెప్పల మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరిచేతిని చూసుకుంటూ పరాత్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే భవేత్ గౌరి. మధ్యాహ్న సమయం కరదర్శనం. మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన మన పితామహ అయినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గురుదేవుడికి గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి చిరునవ్వుతో మన అరచేతులను చూసుకుంటూ మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి, అలాగే మనము ఆత్మోన్నతిని పెంచుకోవడానికి వాడుకుంటున్న ఇంద్రియాలన్నిటికీ, భూమాతకి, గోమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, వేదమాతకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలు. మరియు మీకోసం ఛానల్ వారికి, మరి ఆ ఛానల్ ని ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు రన్ చేస్తున్న సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సరస్వతి గారికి, జానకి గారికి, సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.